హాయ్ యూర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం కూకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఉన్నాం. రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కూకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో వండర్ఫుల్ శారీస్ అన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వీరికి విజయవాడలో కూడా మరొక బ్రాంచ్ ఉంది. బెన్ సర్కిల్ దగ్గర, రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ దగ్గర సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్లో కూడా వీరికి మరొక బ్రాంచ్ ఉంది. అలాగే వీరి స్టాక్ పాయింట్ అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్ నియర్ లిటిల్ ప్యారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకులో కూడా ఈ వండర్ఫుల్ సారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం కూకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఎటువంటి వండర్ఫుల్ సారీస్ ఉన్నాయో మనం కూడా చూసేద్దాం రండి. ఈ రోజు మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సుధాకర్ గారు మనతో ఉన్నారు. మరి ఎటువంటి వెరైటీస్ ఆఫ్ సారీస్ చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి సుధాకర్ గారు, నమస్కారం అండి. మరి ఈ రోజు ఎటువంటి సారీస్ చూపించబోతున్నారు? ఈ రోజు వచ్చేసి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ అండి. టోటల్ ఫ్యాన్సీ ఐటమ్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తున్నాం. ఓకే అండి, మరి ఆల్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఫస్ట్ సారీ చూద్దామండి. ఓకే మేడం. కలర్ మంచి కలర్ తీశారు స్టార్టింగ్. మరి ఇది ఏ మెటీరియల్ అండి? ఇది సెమీ ట్రస్సర్ అని కొత్తగా వచ్చింది మేడం మెటీరియల్. ఓకే, మనకు ఫాలింగ్ ప్లస్ స్టిఫ్ రెండు కలిపి చేసాము. ఓకే, దీంట్లో కాంతా వర్క్ బేస్ మీద తయారు చేసామండి. ఓకే అండి, ఇదంతా కాంతా వర్క్ అండి. కాంతా వర్క్ బేస్ మీద చాలా ఫుల్ ఫ్యాన్సీ అండి. పళ్ళు ఒక డార్క్ బ్లూ కలర్, రాయల్ బ్లూ అంటుంటారు కదా, అటువంటి మంచి బ్లూ కలర్ మీద కాంతా వర్క్ ఇచ్చారు. ఇక బోర్డర్ విషయానికి వస్తే పైన బోర్డర్ అంతా ఒక మంచి ఫ్యాన్సీ బోర్డర్ ఇచ్చారండి. గ్రీన్ కలర్ సారీకి మంచి ఫ్యాన్సీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లోకి వచ్చేసరికి ఒక మంచి గ్రీనిష్ బ్లూ కలర్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ చేస్తే ఒక మంచి గ్రీన్ కలర్ లాంటిది వస్తుంది కదా, సీ గ్రీన్ అంటుంటారు కదా, అటువంటిది కొంచెం బ్రైట్ కలర్ లో ఇచ్చారు. కింద వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్, మన పళ్ళులో ఎటువంటి బ్లూ కలర్ అయితే చూసామో అటువంటి బ్లూ కలర్ కింద బోర్డర్ లో ఇచ్చారు. మరి ఇందులో కూడా టోటల్ కాంతా వర్క్ అనమాట. నార్మల్ గా మరి ఈ కాంతా వర్క్ అంటే అక్కడక్కడ బూటీస్ లాగా ఇస్తేనే చాలా ట్రెండీగా ఉంటుంది. మరి బార్డర్ లో ఎక్కువ పార్ట్ ఇచ్చారు కాబట్టి చాలా మోస్ట్ ఫ్యాషనబుల్ గా ఉంది ఈ సారీ. మరి చక్కటి పెద్ద పెద్ద లీఫ్ డిజైన్స్ ఇస్తూనే, అలాగే తీగలు, ఫ్లవర్స్, మ్యాంగో డిజైన్స్ ఇవన్నీ కూడా క్రీమ్ కలర్ బేస్ తో ఇచ్చారు. ఈ బ్లూ కలర్ మీద క్రీమ్ కలర్ బేస్ తో ఈ కాంతా వర్క్ ఇవ్వడం ద్వారా వర్క్ చాలా చక్కగా ఎలివేట్ అవుతూనే ఒక మంచి ట్రెండీ లుక్ వస్తుంది. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. చక్కగా మరి బ్లూ కలర్ కూడా ఇచ్చారు. పైన మరి ఇటువంటి గోల్డ్ బోర్డర్, కింద వచ్చేసి టిష్యూ బోర్డర్, మరి మిడిల్ లో ఈ బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి చక్కగా మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. సారీ కలర్ కాంబినేషన్ వర్క్ చాలా బాగుంది సార్. దీని ప్రైస్ ఎలా ఉందండి? 2200 మేడం. ఓకే అండి, 2200 అంటే నిజంగా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. ఇది మెస్సరైజ్డ్ జూట్ మెటీరియల్ అండి. ఓకే, జూట్ మెటీరియల్ మొత్తం నెట్టెడ్, మొత్తం వీవింగ్ లోనే వచ్చేస్తుందండి. డిజైనర్ పీసెస్, జూట్ లోనే ఒక మంచి డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు. పళ్ళు పార్ట్ విషయానికి వస్తే ఫస్ట్ ఒక చక్కటి క్రాస్ లాగా ఇచ్చారు డిజైన్. మరి క్రాస్ లో కూడా బాక్సెస్ ఇచ్చారు. ఈ బాక్సెస్ లో కూడా స్ట్రైట్ లైన్స్, ఇంకా అలాగే బాక్సెస్ డిజైన్స్ తో 2-3 వేరియేషన్స్ తో మరి బాక్సెస్ డిజైన్ క్రాస్ గా ఇచ్చారు. అలాగే ఒక సైడ్ బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇక టాప్ పార్ట్ తీసుకుంటే రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్ మిక్స్ చేస్తూ లైన్స్ లాగా ఇచ్చారు. పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా డిజైనర్ సారీ లాగా క్రియేట్ చేశారు. ఇక మిడిల్ పార్ట్ విషయానికి వస్తే మరి మన పళ్ళులో ఎటువంటి బాక్సెస్ డిజైన్ చూసామో అటువంటి టోటల్ బాక్సెస్ డిజైన్ సారీ ఆల్ ఓవర్ కూడా ఇచ్చారు. అంటే ఒక బాక్సెస్ లో స్ట్రైట్ లైన్స్, ఒక బాక్సెస్ లో ఇంకా చిన్న చిన్న బాక్సెస్ లాగా ఒక మంచి వేరియేషన్ ఉండే విధంగా ఈ డిజైన్ ఇచ్చారు. ఇక పైన బోర్డర్ విషయానికి వస్తే ఒక మంచి రెడ్ కలర్ బేస్ ఉన్న బోర్డర్ ఇచ్చారు. రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ వీవింగ్ స్టైల్లో మరి కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. దీనిపైన ఒక సన్నటి రెడ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఇక బాటమ్ పార్ట్ విషయానికి వస్తే పైన ఎటువంటి మనం రెడ్ కలర్ బోర్డర్, గోల్డ్ కలర్ వీవింగ్ లో బోర్డర్ చూసామో అటువంటి బోర్డర్ తో పాటుగా మనం పళ్ళులో ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ యూజ్ చేశారు కదా, అటువంటి 2 లైన్స్ ఇచ్చారు. ఇక దీని బ్లౌజ్ విషయానికి వస్తే చక్కటి చాలా డిఫరెంట్ గా ఉన్న బ్లౌజ్ ఇచ్చారు. మనం పళ్ళులో ఎటువంటి రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్ లైన్స్ చూసామో టోటల్ ఆ లైన్స్ నే మరి ఇక్కడ బ్లౌజ్ కింద ఇచ్చారు. దీని ప్రైస్ ఎలా ఉంది సార్? 1800 ఓన్లీ అండి. ఓకే అండి, 1800 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం సార్. ఇది మైసూర్ క్రేప్ కి ఇమిటేషన్ క్రేప్ అండి. ఇది ఓకే, మైసూర్ క్రేప్ లాంటిదే, కొంచెం ఇమిటేషన్. మొత్తం అంతా చాలా బాగుంటుంది. ఫాలింగ్ మెటీరియల్. ఓకే అండి, నిజంగా చాలా బాగుందండి. మెటీరియల్ కూడా చాలా బాగుంది. మెటీరియల్ మంచి ఫాలింగ్ మెటీరియల్. ఫస్ట్ పళ్ళు పార్ట్ విషయానికి వస్తే మరి టోటల్ సారీ అంతా కూడా బ్లూ అండ్ గ్రీన్ కలర్, క్రీమ్ కలర్ బేస్ మీద డిజైన్ ఇచ్చారు. పళ్ళులో ఫస్ట్ బ్లాక్ కలర్ వి 3 లైన్స్ లో 3 వేరియేషన్స్ లో ఇచ్చారు. మరి ఈ బ్లాక్ కలర్ పళ్ళు డిజైన్ లో కూడా క్రీమ్ కలర్ తో చక్కటి చెక్స్ డిజైన్, బాక్సెస్ డిజైన్ లకు ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. మరి మిడిల్ లో కూడా గ్రీన్ అండ్ బ్లూ కలర్ యూస్ చేస్తూ చక్కటి డాట్స్ డిజైన్ లాగా ఒక ప్రింట్ లాంటి డిజైన్ ఇచ్చారు. ఇక సారీ మిడిల్ పార్ట్ విషయానికి వస్తే మనం పళ్ళులో ఎటువంటి బ్లాక్ లైన్స్ చూసామో అటువంటి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ డిజైన్ మిక్స్ అయి ఉన్న ఈ బోర్డర్ కింద ఇచ్చారు. మరి ఈ బోర్డర్ కి పైన బ్లూ కలర్ మెటీరియల్ తోని చక్కటి బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ ఆల్ ఓవర్ కూడా మిడిల్ లో
క్రీమ్ అండ్ గ్రీన్ బ్లూ కలర్ తో ప్రింట్స్ లాగా ఇచ్చారు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్లో ఉన్న ప్రింట్స్ అని చెప్పొచ్చు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. బ్లౌజ్ పార్ట్ విషయానికి వస్తే బ్లూ కలర్ కాంట్రాస్ట్ అండి, కాంట్రాస్ట్ ఇచ్చారు సార్. నిజంగా చాలా బాగుందండి. సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది. ఓకే, దీని ప్రైస్ ఎలా ఉంది సార్? 1800 అండి. ఓకే అండి, 1800 రూపీస్ కి వండర్ఫుల్ సారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం సార్. ఈ సారీ చాలా బాగుందండి. చాలా బాగుంది మేడం. ఇది సెమీ డ్రెస్సర్ అండి. సెమీ డ్రెస్సర్ లో మేము ఏం చేసామంటే కలంకారీ కాంతా వర్క్ చేయించాం. ఓకే, కలంకారీ అండ్ కాంతా వర్క్. ఓకే, పళ్ళు చాలా సింపుల్ గా ఇచ్చారు. గోల్డ్ కలర్ లైన్స్ లో థిన్ లైన్స్, కొంచెం బ్రాడ్ లైన్స్ లాగా స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. సారీ టోటల్ కూడా 2 కలర్ కాంబినేషన్ తో ఉంది, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పైన పార్ట్ విషయానికి వస్తే ఒక చక్కటి గోల్డ్ కలర్ కి మరి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. డార్క్ ఎల్లో కి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. దీనికి కూడా సింపుల్ టెంపుల్ డిజైన్ లాంటిది ఇచ్చారు. సో పైన బార్డర్ అంతా కూడా చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ లో ఈ కాంతా వర్క్ ఇచ్చారు. కొంచెం కలంకారీ స్టైల్ ఇచ్చేసరికి అటు ట్రెడిషనల్ అండ్ ట్రెండీ లుక్ వచ్చింది. మరి ఇటువంటిది గ్రీన్ కలర్ తో కైట్స్ లాగా, రౌండ్ బాల్స్ లాగా సారీ ఆల్ ఓవర్ కూడా మిడిల్ పార్ట్ లో ఈ డిజైన్ ఇచ్చారు. ఇంకా కింద బార్డర్ విషయానికి వస్తే చాలా డీసెంట్ గా ఉంటూనే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. కింద వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్, అంటే కొంచెం బ్లూయిష్ గ్రీన్, సీ గ్రీన్ కలర్ లో బార్డర్ ఇచ్చారు. దీని మీద కొంచెం డాన్సింగ్ డాల్స్ లాంటి డిజైన్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో. సో సారీ కింద పార్ట్ అంతా కూడా ఈ డాన్సింగ్ డాల్స్ రిపీట్ అవుతాయి. అలాగే మిడిల్ పార్ట్ లో ఎటువంటి కైట్స్ ఇంకా రౌండ్ బాల్స్ డిజైన్ ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ ఈ డాన్సింగ్ డాల్స్ కి మధ్యలో కూడా సేమ్ అవే డిజైన్ క్రియేట్ చేశారు. ఇక బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. అందులో కూడా సేమ్ కలర్స్, మరి గోల్డ్ కలర్ ఇంకా మరి కింద వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. మరి సారీ చాలా బాగుంది సార్. దీని ప్రైస్ ఎలా ఉందండి? 3000 రూపీస్ మేడం. ఓకే అండి, మరి నిజంగా ఈ సారీ చాలా బాగుంది. 3000 రూపీస్కి మరి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఈ సారీ అవైలబుల్గా ఉంది. రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుక్కట్పల్లి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఈ వండర్ఫుల్ సారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వారికి విజయవాడలో కూడా మరో బ్రాంచ్ ఉంది. బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ దగ్గర ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్లో కూడా ఇటువంటి వండర్ఫుల్ సారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వారికి మరొక స్టాక్ పాయింట్ కూడా ఉంది. అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్ నియర్ లిటిల్ ప్యారడైజ్ స్కూల్, అలాగే బొమ్మలవారి వీధి, తణుకులో కూడా ఇటువంటి వండర్ఫుల్ సారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైజెస్లో లేటెస్ట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు కూడా షాప్. ఇది క్రేప్ మెటీరియల్ మేడం. ఓకే, క్రేప్ ఫాలిన్ మెటీరియల్ ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య. అది డైలీ యూజ్ కానీ ఫంక్షన్ కానీ రెండింటికి పనికి వస్తుంది. ఓకే, అటు ఫంక్షన్కి అలాగే డైలీ యూజ్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మంచి ఫాలింగ్ మెటీరియల్. సారీ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్లయితే క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ యూజ్ చేసి సారీ డిజైన్ చేశారు. పళ్ళులో చూస్తే ఫస్ట్ ఎక్కువగా బ్లాక్ కలర్ బేస్గా తీసుకుని 3 వేరియేషన్స్లో పళ్ళు డిజైన్ చేశారు. రెడ్ ఇంకా ఎల్లో ఇంకా గ్రీన్ కలర్లో 3 కలర్స్ యూజ్ చేస్తూ రెడ్ కలర్స్ చక్కగా ఫ్లవర్ డిజైన్, అలాగే ఎల్లో కలర్ది ఒక చక్కటి లైన్స్ డిజైన్, మళ్ళీ రెడ్ కలర్ ఫ్లవర్స్ డిజైన్, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ మిక్స్ చేస్తూ లైన్స్ డిజైన్ ఇస్తూ పళ్ళు టోటల్ కూడా డిజైన్ చేశారు. ఇక సారీ మిడిల్ పార్ట్ విషయానికి వస్తే సారీ బేస్ అంతా కూడా ఎక్కువగా క్రీమ్ కలర్ మీద డార్క్ బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ ఇంకా డిజైన్ యూస్ చేశారు. మరి ఇవన్నీ కూడా చక్కటి ప్రింట్స్ లాగా కనిపిస్తుంటే ఒక బాక్సెస్ డిజైన్ లాగా ఇస్తుంది. దాని మీద కూడా ఒక చక్కటి డిజైన్ క్రియేట్ చేస్తారు. ఇక పైన బార్డర్ విషయానికి వస్తే పళ్ళులో ఎటువంటి రెడ్ కలర్ ఫ్లవర్స్ లాంటి డిజైన్ చూసాము. యాక్చువల్గా ఇది ఫ్లవర్ డిజైన్ అనే కంటే ఒక ప్రింట్ డిజైన్ స్టైల్లో కనిపిస్తుంది. బ్లాక్ మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ లాగా టోటల్ ఆల్ ఓవర్ కూడా పైన బార్డర్ అంతా కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తారు. ఇక కింద బార్డర్ విషయానికి వస్తే మనం పైన ఎటువంటి బార్డర్ యూస్ చేసామో సేమ్ అటువంటి బ్లాక్ అండ్ రెడ్ కలర్ బార్డర్ యూస్ చేస్తూనే దీనికి పైన కొంచెం మ్యాంగో డిజైన్లో రెడ్ కలర్ ఇంకా ఎల్లో కలర్ డిజైన్ ఇచ్చారు. రెడ్కి ఎల్లో కలర్, అలాగే ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ మిక్స్ చేస్తూనే టోటల్ ఈ మ్యాంగో డిజైన్ని ఈ పైన బార్డర్కి అటాచ్ చేస్తూ సారీ ఆల్ ఓవర్ కూడా రిపీట్ చేస్తారు. బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ ఇచ్చారు. దీని ప్రైస్ ఎలా ఉంది? 1800 అండి. ఓకే అండి, 1800 నిజంగా రీజనబుల్ ప్రైస్. ఇటువంటి సారీస్ అన్ని కూడా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇది మెస్రైజ్డ్ జూట్ అండి. ఓకే, ఇంతకు ముందు సాఫ్ట్ సిల్క్ లో మైసూర్ సిల్క్ వచ్చేది, సేమ్ అదే దాన్ని ప్రింట్ చేపించేసి మేము ఈ జూట్ మెటీరియల్ లో తయారు చేయించాము. మెస్రైజ్డ్ జూట్ స్మూత్ మెటీరియల్. పళ్ళు పాటు విషయానికి వస్తే డార్క్ బ్లూ అన్నమాట, కొంచెం రామనీలం అంటుంటారు కదా, అటువంటి బ్లూ కలర్ పళ్ళు తీసుకున్నారు. పళ్ళులో కూడా మరి 2-3 వేరియేషన్స్ ఇచ్చారు. ఒక 4-5 లైన్స్ కింద క్రియేట్ చేసి ఒక్కొక్క లైన్ లో కూడా ఒక్కొక్క డిజైన్ ఇచ్చారు. ఒక దాంట్లో ఫ్లవర్స్ డిజైన్, ఇంకొక దాంట్లో చిన్ని ఫ్లవర్స్ డిజైన్, ఆ తర్వాత లీవ్స్ డిజైన్, అట్లా 4-5 లైన్స్ లో డిజైన్ చేస్తూ వచ్చారు. మిడిల్ పార్ట్ లో కూడా పెద్ద ఫ్లవర్ బంచెస్ ఉన్న డిజైన్స్ ఇచ్చారు. మరి తర్వాత మరి ఇదే విధంగా 4 లైన్స్ తో బ్లూ కలర్ లైన్స్ 3 వేరియేషన్స్ ఇచ్చే విధంగా క్రియేట్ చేశారు. సో పళ్ళు మొత్తం కూడా మంచి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక మిడిల్ పార్ట్ విషయానికి వస్తే వైట్ మీద బ్లూ అండ్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ తో మరి టోటల్ మిడిల్ పార్ట్ అంతా కూడా క్రియేట్ చేశారు. వైట్ మీద ఈ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ టోటల్ ఫిల్ చేసేసరికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఈ సారీ. ఇక పైన బార్డర్ విషయానికి వస్తే చాలా సింపుల్ గా ఇచ్చారు. బ్లూ కలర్ మీద గ్రీన్ కలర్ థ్రెడ్ వీవింగ్ లాగా ఇచ్చారు. చక్కటి క్రాస్ లైన్స్ లాగా చిన్న కడ్డీ బార్డర్ లా ఇచ్చారు. ఇక కింద బార్డర్ విషయానికి వస్తే కొంచెం
కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. ఎవరైతే స్టెప్స్ పెట్టుకుని చాలా డీసెంట్గా నీట్గా రెడీ అవ్వాలనుకుంటారో అటువంటి వారందరికీ సారీ చక్కగా సూట్ అవుతుంది. పైన మనం ఎటువంటి థిన్ బార్డర్ చూసామో అటువంటిదే పెద్దది కడ్డీ బార్డర్ లాగా చాలా పెద్ద సైజ్ ఇచ్చారు. బ్లూ కలర్ మీద గ్రీన్ కలర్ థ్రెడ్స్తో కొంచెం వీవింగ్ లాగా ఇచ్చి కొంచెం ట్రెడిషనల్ లుక్ కూడా ఇచ్చారు. సారీ చాలా బాగుంది. అలాగే ఇంకా దీనికి బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. టోటల్ ప్లెయిన్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇస్తూనే 2 బార్డర్స్, పెద్ద బార్డర్ ఇంకా చిన్న బార్డర్ కూడా రిపీట్ చేశారు. దీని ప్రైస్ ఎలా ఉంది? 1800 అండి. ఓకే అండి. ఈ చక్కటి లైట్ వెయిట్ సారీ 1800 రూపీస్కి అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం సార్. మరి ఈ సారీ గురించి చెప్పండి. ఇది కూడా ఆర్ట్ డ్రెస్ అండి. ఆర్ట్ డ్రెస్ లో కలకత్తా వర్కే ఇచ్చాం. మరి ఈ సారీ చూసినట్లయితే ఒక కలకత్తా డిజైన్తో అందరికీ నచ్చే విధంగా ఓన్గా మంచి క్రియేషన్ అందించారు. ఈ ఫస్ట్ సారీ చూసినట్లయితే ఒక డార్క్ బ్రౌన్ కలర్ సారీ ఇచ్చారు. దీంట్లో కూడా ఒక చక్కటి షైనీ లుక్ ఉన్న వలన ఈ సారీ కూడా చూడటానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఫస్ట్ పళ్ళు పార్ట్ విషయానికి వస్తే సారీ అంతా ఒక మంచి వర్క్ ఇచ్చారు కాబట్టి పళ్ళు కొంచెం సింపుల్గా ఇచ్చారు. ఓన్లీ గోల్డ్ కలర్ థ్రెడ్తో వేవ్స్ డిజైన్ లాగా ఇచ్చి సింపుల్గా ఇచ్చారు. ఇక సారీ మిడిల్ పార్ట్ విషయానికి వస్తే ఫస్ట్ పైన బోర్డర్ చక్కటి గోల్డ్ కలర్ లైన్స్తో ఇచ్చారు. కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. దీనికి కూడా సింపుల్గా ఒక టెంపుల్ డిజైన్ లాంటిది ఇచ్చి పైన బోర్డర్ ఇలా చక్కగా ఫిల్ చేశారు. ఇక సారీ మిడిల్ పార్ట్ విషయానికి వస్తే టోటల్ బ్రౌన్ కలర్ షైనీగా ఉన్న మెటీరియల్ మీద కలకత్తా వర్క్ అనమాట. అంటే కొంతమంది మనుషులు వర్క్ చేస్తున్నట్టుగా వర్క్ లాగా ఇచ్చారు. టోటల్ కూడా రెడ్ కలర్, బ్రౌన్ కలర్ మీద రెడ్ కలర్స్ టోటల్ ఈ బుటీలా ఇచ్చేసరికి చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇంకా కింద బార్డర్ విషయానికి వస్తే పైన మనం ఎటువంటి బార్డర్ అయితే గోల్డ్ కలర్ బార్డర్ చూసామో అటువంటి బార్డర్ చక్కగా టెంపుల్ డిజైన్తో బార్డర్ ఇచ్చారు. దీనిపైన హౌస్ డిజైన్, ఒక మంచి హౌస్లో ఇంట్లో మందరు వర్క్ చేస్తున్నట్లు పాట్స్ డిజైన్, అలాగే హెన్స్ డిజైన్, అట్లాగా మన టోటల్ లైఫ్ స్టైల్ మొత్తం కూడా ఇందులో కనిపించే విధంగా టోటల్ రెడ్ కలర్ వర్క్తో ఇచ్చారు. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే రన్నింగ్ బ్లౌజ్. సో సారీ అంతా కూడా రెడ్ కలర్ బుటీస్తో ఫిల్ అయ్యి వర్క్తో ఫిల్ అయ్యింది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే ఈ సారీ ఇంకా అట్రాక్షన్గా కనిపిస్తుంది. సార్ కలర్ కాంబినేషన్తో పాటుగా డిజైన్ కూడా చాలా కొత్తగా ఉందండి. సారీ కూడా చక్కగా మంచిగా వెయిట్లెస్గానే ఉంది. దీని ప్రైస్ ఎలా ఉంది? 1800 మాత్రమే. ఓకే అండి. 1800కి వండర్ఫుల్ సారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం సార్. ఇది కూడా మెసరైజ్డ్ ట్రస్సర్ అండి. ఓకే, మెసరైజ్డ్ ట్రస్సర్ లో ఆబ్లిక్ వర్క్, డిఫరెంట్ ఆబ్లిక్ వర్క్, డిఫరెంట్ డైడ్ సారీ అండి. ఇది పళ్ళు కొంచెం సింపుల్ గా ఇచ్చారు. మరి ఇటువంటి మంచి బ్రైట్ పీచ్ కలర్ కి గోల్డ్ కలర్ లైన్స్ తో పళ్ళు ఇచ్చారు. అన్ని కూడా స్ట్రైట్ లైన్స్, కొంచెం సన్ లైన్స్, అలాగే కొంచెం బ్రాడ్ లైన్స్, ఇంకా కొంచెం మిడిల్ సైజ్ లో ఉన్న లైన్స్ తో ఉన్న పళ్ళు ఇచ్చారు. ఇక సారీ మిడిల్ పార్ట్ లోకి వస్తే నిజంగా ఈ వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంది. మంచి మంచి బూటీస్ లాగా ఉన్నాయి. ఇవి కొంచెం పైకి వచ్చినట్లుగా కొంచెం 3D వర్క్ లాగా కనిపిస్తోంది. నిజంగా ఇటువంటి బూటీస్ సేమ్ పీచ్ కలర్ ఇంకా లైట్ కలర్ పింక్ కలర్ తోటి చిన్న చిన్న థ్రెడ్ వర్క్స్ తో సారీ ఆల్ ఓవర్ కూడా బూటీస్ ఇచ్చారు. ఇక పైన బోర్డర్ విషయానికి వస్తే కడ్డీ బోర్డర్ ఇచ్చారు. థ్రెడ్ లైన్స్ అంటే అటువంటి గోల్డ్ కలర్ థ్రెడ్ లైన్స్ తో కొంచెం వీవింగ్ స్టైల్లో ఇచ్చారు. దీనికి కూడా చిన్న టెంపుల్ బోర్డర్ అదనపు అట్రాక్షన్. ఇక మిడిల్ పార్ట్ విషయానికి వస్తే మనం మిడిల్ లో ఎటువంటి బాల్స్ డిజైన్ లాంటివి చూసామో అటువంటివి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. డార్క్ పీచ్ కలర్ ఇంకా లైట్ బేబీ పింక్ కలర్ రెడ్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తూనే మంచి ఫ్లవర్స్, లీవ్స్, ఇటువంటి చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ తో టోటల్ మిడిల్ కింద పార్ట్ అంతా కూడా ఫిల్ చేశారు. అలాగే రెడ్ కలర్ మీదే కొంచెం రెడ్ కలర్ వర్క్ వచ్చేసరికి అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఇక పైన ఎటువంటి బార్డర్ ఇచ్చామో కింద కూడా అటువంటి కింద చిన్న బార్డర్తోనే ఈ సారీ కూడా ఫిల్ చేశారు. 2 టైప్ ఆఫ్ బార్డర్స్తో మంచి కలర్ కాంబినేషన్తో ఈ సారీ ఆల్ ఓవర్ ఉంది. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారండి. ఓకే, ఎందుకంటే రన్నింగ్ ఎందుకు ఇచ్చామంటే మేడం, ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ ఎక్కువ వస్తున్నాయి. ఆ రకం కూడా 2 టైప్ వాడచ్చు. సారీ రేట్ తక్కువ చేసాం. ఇదే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనుకోండి రేట్ పెరుగుతుంది. అవునండి. సో ఇటువంటి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, రన్నింగ్ ఇచ్చారు కాబట్టి ఇంకా మన సారీని కూడా చక్కగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఓకే అండి. కలర్ చాలా బాగుందండి. అందరూ కూడా లైక్ చేసే ఒక మంచి కలర్, మంచి డిజైన్ కూడా. దీని ప్రైస్ ఎలా ఉంది సార్? 2200 అండి. ఓకే అండి. 2200 రూపీస్కి వండర్ఫుల్ సారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU, HMT హిల్స్, కుకట్పల్లి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఈ వండర్ఫుల్ సారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. విజయవాడలో కూడా మరొక బ్రాంచ్ ఉంది. బెంచ్ సర్కిల్ దగ్గర, నెల్సన్ మండేలా పార్క్ దగ్గర, రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్లో వండర్ఫుల్ సారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మరొక స్టాక్ పాయింట్ కూడా ఉంది. అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్ నియర్ లిటిల్ ప్యారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకులో కూడా ఈ వండర్ఫుల్ సారీస్ అన్ని కూడా మంచి ప్రైజెస్లో హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు కూడా లేటెస్ట్ కలెక్షన్ కోసం మరి షాపింగ్ చేయొచ్చు. ఇది మైసూర్ క్రేప్ అండి. ఓకే, మైసూర్ క్రేప్లో డిజైనర్ పీసెస్ అండి. ఓకే, మైసూర్ క్రేప్లోనే డిజైనర్ పీసెస్. అలాగే అందరూ కూడా లైక్ చేసే గోల్డ్ అండ్
లైట్ క్రీమ్ కలర్ లాంటి కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ ఉంది. లైట్ వెయిట్ అనగానే అందరూ లైక్ చేస్తుంటారు. మరి ఈ సారీ ఫస్ట్ పళ్ళు పాటు విషయానికి వస్తే ఎక్కువగా డార్క్ క్రీమ్ కలర్ బేస్ని యూస్ చేశారు. దీని మీదే మరి బ్లాక్ కలర్తో మంచి ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ ఇచ్చారు. పైనుండి కింద వరకు కూడా ఈ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ పెద్ద పెద్ద బంచెస్లో ఉన్న డిజైన్ రిపీట్ అవుతూ వస్తుంది. అలాగే ఈ బంచెస్కి 2 సైడ్స్ కూడా ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్, బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఉన్న లైన్స్ని యూస్ చేసి పళ్ళుని చక్కగా ఫిల్ చేశారు. చూడటానికి కూడా పళ్ళు చాలా డీసెంట్గా కూడా ఉంది. సారీ మిడిల్ పార్ట్ విషయానికి వస్తే టోటల్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా ఒక మంచి హార్ట్ షేప్లో ఒక మంచి డిజైన్తో ఉన్న విధంగా మరి ఈ ప్రింట్ షేప్లో ఇచ్చారు. టోటల్ కూడా క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్తో ఇది ఫిల్ చేశారు. ఇక పైన బార్డర్ విషయానికి వస్తే బార్డర్ కొంచెం బ్రాడ్గానే ఇచ్చారు. మనం పళ్ళులో ఎటువంటి రెడ్, ఎల్లో, బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ లైన్స్ చూసామో అటువంటి లైన్స్నే పెద్ద బార్డర్ కింద ఇస్తూ పైన ఇంకా పెద్దగా కొంచెం బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారు. బార్డర్ కొంచెం బ్రాడ్గా ఉండేసరికి సింగిల్ పళ్ళు వేసుకునే వారికి ఈ సారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక కింద బార్డర్ విషయానికి వస్తే పైన ఎటువంటి మనం బ్రాడ్ బార్డర్ చూసామో సేమ్ బార్డర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ ఇంకా గోల్డ్, ఎల్లో, రెడ్ కలర్తో మరి ఇటువంటి పెద్ద బార్డర్ ఇచ్చారు. సో స్టెప్స్ పెట్టుకున్నా సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా ఈ సారీ చాలా బాగుంటుంది. ఇక సారీ బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇస్తే మనం ఇదే బ్లౌజ్ని చాలా సారీస్ మీదకి యూస్ చేయవచ్చు, ఈ సారీ మీద కూడా యూస్ చేయవచ్చు. మరి సారీ చాలా బాగుంది సార్. లైట్ వెయిట్లో ఉన్నది, అలాగే మంచి డీసెంట్ డిజైన్లో ఉంది కాబట్టి అందరికీ నచ్చుతుంది. దీని ప్రైస్ ఎలా ఉంది సార్? 1800 అండి. ఓకే అండి, 1800 అంటే రీజనబుల్ ప్రైస్ అని చెప్పవచ్చు. ఇటువంటి వండర్ఫుల్ సారీస్ అన్ని కూడా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్. ఇది సెమీ డ్రెస్సర్ అండి. ఓకే, సెమీ డ్రెస్సర్ గీచ ఇదే కలర్లో వస్తాయి అని, కానీ ఆబ్లిక్ వర్క్లో మాత్రం చేంజెస్ వస్తాయండి. కలర్ సారీ ఇదే కలర్లో వస్తుంది, మధ్యలో ఆబ్లిక్ వర్క్ మాత్రం చేంజెస్ వస్తాయి. ఓకే అండి, సారీ చాలా బాగుంది. మంచి డార్క్ బ్రౌన్ కలర్లో షైనింగ్గా ఉన్న మెటీరియల్కి మరి సారీని చక్కగా డిజైన్ చేశారు. ఫస్ట్ పళ్ళు పార్ట్ విషయానికి వస్తే పళ్ళులో గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఎక్కువగా సారీ అంతా కూడా ఒక మంచి బుటీ స్టైల్లో ఇచ్చారు కాబట్టి పళ్ళు కొంచెం సింపుల్గా ఇచ్చారు. గోల్డ్ కలర్ స్ట్రైట్ లైన్స్నే కొంచెం సింపుల్ పళ్ళు కింద ఇచ్చారు. ఇక సారీ విషయానికి వస్తే పైన బార్డర్ చాలా షైనీగా, మెటీరియల్ చాలా స్మూత్గా అనిపిస్తోంది. గోల్డ్ కలర్ ఇంకా కొంచెం మిడిల్లో కొంచెం రెయిన్బో కలర్స్ లాగా యూస్ చేస్తూనే మధ్యలో గోల్డ్ కలర్ థ్రెడ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. సో టోటల్ షైనీగా ఉన్న కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇక మిడిల్ పార్ట్ విషయానికి వస్తే ఈ వర్క్ చాలా డిఫరెంట్గా ఉంది. మనం నార్మల్గా ముగ్గు స్టైల్లో చూస్తుంటాం కదా, కొంచెం ట్రెడిషనల్ డిజైన్లో మరి డార్క్ బ్రౌన్ కలర్ మీద ఈ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కొంచెం ఈ ముగ్గు స్టైల్లో ఉన్న బూటీస్ మొత్తం సారీ ఆల్ ఓవర్ ఇచ్చారు. ఏం వర్క్ అంటారు? మధుబని వర్క్ అంటుంటారు. మనం నార్మల్గా మన ఇంటి ముందు వేసే ముగ్గుల్ని ఒక మంచి స్టైల్లో క్రియేట్ చేశారు. మధుబని వర్క్ అంటే ఇది కొంచెం లేటెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. సారీ ఆల్ ఓవర్ కూడా ఈ వర్క్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక కింద బార్డర్ విషయానికి వస్తే ఈ టోటల్ మనం ముగ్గులాగా అనుకున్నామే, ఈ మధుబని స్టైల్ ఫ్లవర్స్ అయితే ఎటువంటి ఉన్నా అటువంటితోనే టోటల్ బార్డర్ కూడా మరి ఇది డిజైన్ చేశారు. ఎటువంటి స్మూత్ షైనీ క్లాత్ ఇచ్చారు, దాని మీద ఈ మధుబని వర్క్ రెడ్ అండ్ బ్లాక్ కలర్తో టోటల్ కింద బార్డర్ అంతా కూడా ఫిల్ చేశారు. పైన బార్డర్ అంతా కూడా కొంచెం షైనీగా ఉంటూనే సింపుల్గా ఉంది. కింద బార్డర్ ఈ మధుబని వర్క్తో కొంచెం గ్రాండ్గా కూడా కనిపిస్తుంది. స్టెప్స్ పెట్టుకున్నా సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా ఈ సారీ చాలా బాగుంటుంది. ఇక బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. కింద సైజ్ ఈ రెయిన్బో షేడ్స్ ఉన్న ఈ పెద్ద బార్డర్, పైన వచ్చేసి కొంచెం సింపుల్ చిన్న బార్డర్ ఇచ్చారు. సారీ ఆల్ ఓవర్ కూడా ఇటువంటి బార్డర్స్ రిపీట్ అవుతున్నాయి. మంచి కలర్ కాంబినేషన్ తో ఉంది ఈ సారీ. సార్ మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది సార్? 1800. ఓకే అండి, 1800 నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. మధుబని వర్క్ లేటెస్ట్ స్టైల్, మీరు కూడా ట్రై చేయండి. ఇది కాటన్ జూట్ మెటీరియల్ అండి. కాటన్ జూట్ లో జరీ ఆబ్లిక్ వర్క్ అండి. ఇది కాటన్ జూట్ లో జరీ ఆబ్లిక్ వర్క్. మరి ఈ సారీ చూసినట్లయితే ఫస్ట్ పింక్ కలర్ లేడీస్ అందరికీ కూడా చూడగానే వన్ టైంలో నచ్చే మంచి కలర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పళ్ళు పాటు విషయానికి వస్తే పళ్ళు కొంచెం మంచి జరీ టైప్లో గ్రాండ్గా ఇచ్చారు. టోటల్ టిష్యూలా ఇస్తూనే మరి పింక్ కలర్ లైన్స్ మధ్య మధ్యలో ఇస్తూనే కొంచెం సారీతో పాటుగా మరి పళ్ళును కూడా మంచి గ్రాండ్గా డిజైన్ చేశారు. ఇక పైన బార్డర్ విషయానికి వస్తే ఒక పట్టు సారీకి ఎటువంటి స్టిఫ్ బార్డర్ చాలా నీట్గా రిచ్ బార్డర్ వస్తుందో అటువంటి రిచ్ బార్డర్ ఇచ్చారు. కడ్డీ స్టైల్లో ఇస్తూనే ఒక క్రాస్ లైన్స్, సింపుల్ క్రాస్ లైన్స్ ఇచ్చారు. పైన కూడా పింక్ కలర్లో ఒక థిన్ బార్డర్లా ఇచ్చారు. సో పైన పార్ట్లో కూడా మరి మంచి గ్రాండ్ బార్డర్ ఇచ్చారు. ఇక మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ బూటీస్ ఇచ్చారు. ఈ గోల్డ్ కలర్ బూటీస్ కూడా దూరంగా కాకుండా ఇంచుమించుగా చాలా ఎక్కువగా దగ్గరగా ఇవ్వడం వల్ల సారీ అంతా కూడా ఒక మంచి పట్టు లుక్ వచ్చు, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇక కింద బార్డర్ విషయానికి వస్తే చాలా స్టైలిష్గా ఉండే బార్డర్ ఇచ్చారండి. మనం పైన ఎటువంటి పెద్ద కడ్డీ బార్డర్ చూస్తామో దానికంటే ఇంకో కొంచెం బిగ్ సైజ్లో బార్డర్ ఇస్తూనే ట్రీస్ డిజైన్తో మంచి పింక్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తూనే ట్రీస్ డిజైన్ చాలా డార్క్గా థిక్గా గ్రాండ్గా ఇచ్చారు. ఇటువంటి ట్రీస్ డిజైన్ మొత్తం కింద బార్డర్ అంతా కూడా రిపీట్ అవుతూ వస్తుంది. సారీ మొత్తం కూడా మరి ఇటువంటి గోల్డ్ బార్డర్ పైన కింద కూడా రిపీట్ అవుతూ వస్తుంది. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే ఒక మంచి ప్లెయిన్లో అంటే రన్నింగ్లో ఇచ్చారు.
మన ఇటువంటి పెద్ద బోర్డర్ ఇంకా Self- చిన్న self బోర్డర్ blouse. కంటిన్యూగా ఇచ్చారు. Continue ఇచ్చారు. ఓకే అండి, నిజంగా బ్లౌజ్ కూడా చాలా బాగుంది, సారీ కూడా ప్యాటర్న్ చాలా బాగుంది సార్. దీని ప్రైస్ ఎలా ఉందండి? 2200 మేడం. 2200 రూపీస్కి వండర్ఫుల్ సారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. ఇది క్రేప్ సిల్క్ మెటీరియల్ మేడం. ఇది ఓకే, క్రేప్ సిల్క్. క్రేప్ సిల్క్లో డిజిటల్ ప్రింట్. ఓకే, క్రేప్ సిల్క్లో డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. చాలా ఎక్కువ కలర్స్ యూస్ చేస్తూ కొంచెం మల్టీ కలర్ లాగా ఈ శారీని డిజైన్ చేశారు. ఫస్ట్ పళ్ళు పార్ట్ విషయానికి వస్తే మరి బేస్గా బ్లాక్ కలర్ యూస్ చేస్తూనే 2-3 వేరియేషన్స్లో పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ విషయానికి వస్తే పళ్ళులో మరి మ్యాంగో డిజైన్ ఇస్తూనే మధ్య మధ్యలో కొంచెం బాక్సెస్ ఫ్లవర్ డిజైన్ లాగా టోటల్ ఇచ్చారు. ఇందులో కూడా వీళ్ళని ఎక్కువ కలర్స్ చూస్ చేశారు. మరి దీనికి అటు ఇటు కూడా ఫ్లవర్స్ ఇంకా లైన్స్ డిజైన్లో ఎక్కువ మల్టీ కలర్స్ యూస్ చేస్తారు. ఇక సారీ మిడిల్ పార్ట్ విషయానికి వస్తే టోటల్ డిజిటల్ ప్రింట్, అంటే చాలా వేరియేషన్స్ ఆఫ్ డిజైన్స్ ఇంకా కలర్స్ యూస్ చేస్తూనే బాక్సెస్లో రకరకాల డిజైన్ని ప్రింట్స్ కింద ఇచ్చి సారీ అంతా కూడా ఫిల్ చేశారు. పైన బార్డర్ విషయానికి వస్తే ఎక్కువగా యాష్ అండ్ బ్లాక్ కలర్ యూస్ చేస్తూనే చిన్న చిన్న డిజైన్స్తో చిన్న బార్డర్ని సింపుల్ బార్డర్ ఇచ్చారు. ఇక కింద బార్డర్ విషయానికి వస్తే పైన ఎటువంటి మనం సింపుల్ బార్డర్ చూసామో సేమ్ సింపుల్ బార్డర్ యాష్ అండ్ బ్లాక్ కలర్లో ఈ సారీ కింద బార్డర్ కూడా డిజైన్ చేశారు. సో సారీ ఆల్ ఓవర్ కూడా ఎక్కువ కలర్స్ యూస్ చేస్తూనే కొంచెం మల్టీ కలర్ డిజిటల్ ప్రింట్లో ఇచ్చారు. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. టోటల్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి అటు ప్యాటర్న్గా గాను సింపుల్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. మెటీరియల్ చాలా బాగుందండి, చాలా సింపుల్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది కాబట్టి అందరూ కూడా లైక్ చేస్తారు. దీని ప్రైస్ ఎలా ఉంది సార్? 1800 అండి. ఓకే అండి, 1800 రూపీస్కి వండర్ఫుల్ సారీ అవైలబుల్గా ఉంది. ఇది మెసరేజ్ ట్రస్సర్లో మొత్తం ఆల్ ఓవర్ కాంతా వర్క్ మేడం. ఇది ఓకే, ఆల్ ఓవర్ కాంతా వర్క్ టస్సర్లోనే నిజంగా చాలా బాగుందండి. ఒక మంచి గోధుమ కలర్ వీట్ కలర్లో ఉన్న ఈ సారీకి మంచి ఫస్ట్ పళ్ళు విషయానికి వస్తే గోల్డ్ బోర్డర్ ఇచ్చారు, సింపుల్ బోర్డర్ ఇచ్చారు, బ్రాడ్ అండ్ థిన్ లైన్స్ యూస్ చేస్తూ టోటల్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. ఇక సారీ మిడిల్ పార్ట్ విషయానికి వస్తే పైన బోర్డర్లోనే కడ్డీ బోర్డర్లా ఇస్తూనే ఇందులో కూడా చక్కటి ఆరోస్ డిజైన్ లాగా, క్రాస్ డిజైన్ లాగా, స్ట్రైట్ లైన్స్ లాగా వేరియేషన్స్ ఇస్తూ ఒక మంచి డిజైనర్ బార్డర్ని క్రియేట్ చేశారు. దీనికి ఒక చక్కటి టెంపుల్ బార్డర్ని కూడా అటాచ్ చేశారు. ఇక మిడిల్ పార్ట్ విషయానికి వస్తే మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ కాంతా వర్క్, వీట్ కలర్ మీద బ్లాక్ అండ్ రెడ్ కలర్ యూస్ చేయడం వలన ఈ డిజైన్ బాగా ఎలివేట్ అవుతూ వస్తుంది. టోటల్ లీవ్స్ డిజైన్, అలాగే మధ్య మధ్యలో కొంచెం ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. ఫ్లవర్స్కి వచ్చేసి రెడ్ కలర్ యూస్ చేస్తూనే మరి లీవ్స్కి వచ్చేసి బ్లాక్ కలర్ యూస్ చేశారు. టోటల్ ఆల్ ఓవర్ షోల్డర్ పార్ట్ అంతా కూడా ఈ వర్క్ కనిపిస్తుంది. ఇక కింద బార్డర్ విషయానికి వస్తే మనం పైన ఎటువంటి బార్డర్ చూసామో అటువంటి చక్కగా డిజైనర్ కడ్డీ బార్డర్ స్టైల్లో ఉన్న ఇటువంటి బార్డరే కింద అంతా కూడా రిపీట్ చేశారు. మరి ఈ సారీలో ఉన్న డిఫరెన్స్ వేరియేషన్ ఏంటంటే పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా ఈ కాంతా వర్క్ వస్తుంది. సో ఫ్రిల్స్ పార్ట్లో మరి ఇక హాఫ్ ఆఫ్ ది పార్ట్ వర్క్ ఇచ్చారు, హాఫ్ ఆఫ్ ది పార్ట్ ప్లెయిన్గా ఇచ్చారు కాబట్టి ఈ సారీలో కూడా 2-3 వేరియేషన్స్ ఉన్నాయి. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, సారీ ఆల్ ఓవర్ కూడా ఫుల్ డిజైన్ ఉంది కాబట్టి రన్నింగ్ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుంది. ఈ బ్లౌజ్కి కూడా 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. సో సారీ ఆల్ ఓవర్ ఒక మంచి వీట్ కలర్ కాంబినేషన్ మీద బ్లాక్ అండ్ రెడ్ కలర్ యూస్ చేయడం ద్వారా ఎక్కువ వర్క్ ఇవ్వడం ద్వారా ఈ సారీ ట్రెండీగా ఉంటూనే మంచి పార్టీ వేర్ సారీగా కూడా ఈ సారీ చక్కగా యూస్ చేయొచ్చు. దీని ప్రైస్ ఎలా ఉంది సార్? 3000 రూపీస్ మేడం. ఓకే అండి, 3000 రూపీస్కి ఈ వండర్ఫుల్ సారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. మరి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఇటువంటి వండర్ఫుల్ సారీస్ అన్నింటి కోసం కూడా మీరు చక్కగా షాపింగ్ చేయవచ్చు. రామాలయం బ్యాక్ సైడ్ హెచ్ఎంటీ హిల్స్ నియర్ JNTU కుకట్పల్లి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఈ వండర్ఫుల్ సారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వీరికి విజయవాడలో మరొక బ్రాంచ్ ఉంది, బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ పక్కన సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్లో కూడా ఈ వండర్ఫుల్ సారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వీరి స్టాక్ పాయింట్ అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్ నియర్ లిటిల్ ప్యారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకులో కూడా ఈ వండర్ఫుల్ సారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. లేటెస్ట్ వెరైటీస్ ఆల్ కలెక్షన్ కోసం కూడా మీరు ట్రై చేయవచ్చు. హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్లో కూడా సారీస్ అన్నింటినీ అందిస్తున్నారు. సుధాకర్ గారు, మరి ఈరోజు మంచి మంచి ఫ్యాన్సీ సారీస్తో పాటు పార్టీవేర్ సారీస్ మంచి మంచి లేటెస్ట్ డిజైన్ కలెక్షన్ చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, కూకట్పల్లి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఉన్న లేటెస్ట్ వెరైటీస్ ఆఫ్ డిజైనర్ కలెక్షన్ సారీస్ అన్నింటినీ చూసాం కదా. ఇది ఈనాటి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ వనితా టీవీ. బాయ్.